బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి హోమ్ టూర్ వీడియో చేశాను. మా ఇల్లంతా కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీలో ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఈ మధ్యనే రీసెంట్గా స్టార్ట్ చేశాను నా ఛానల్. సో మీరైతే తప్పకుండా సపోర్ట్ చేయాలి. నాకు మీ సజెషన్స్ అనేవి చాలా అవసరం. ఫర్దర్గా ఏ టైప్ ఆఫ్ వీడియోస్ బాగుంటాయో, దియావి, క్రాఫ్ట్వి, ట్రావెలింగ్, కుకింగ్, వీటిలో టిప్స్, డైట్ ప్లాన్స్, ఇలా మీకు ఏ వీడియోస్ అయితే పెడితే బాగుంటుందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే నా మిస్టేక్స్ కూడా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చాలామంది ఆల్రెడీ చెప్తున్నారు, చాలా థ్యాంక్స్. ఇక ముందు కూడా ఇలాగే సపోర్ట్ చేయండి. అలాగే మీ సజెషన్స్ అనేవి ఎప్పటికప్పుడు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తూ ఉండండి. ఇప్పటికే చాలా సోది వేశాను కదా, అబ్బాయి ఏంటి మాకు ఈ గోల అనుకుంటున్నారా? సో వద్దు, ఇరిటేట్ అవ్వద్దు. ఇంక ఇప్పుడైతే మా ఇల్లు చూపించేస్తాను. ఇదే మా స్వీట్ హోమ్, మీరు కూడా చూసేయండి. మా ఫ్లాట్ వచ్చేసి వెస్ట్ ఫేజింగ్, మాది 102. ఇది ఎంట్రన్స్. సో ఫస్ట్ మేము మా ఇంట్లోకి ఎంటర్ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్ వచ్చేసి దివాన్ సెట్ అవి ఉన్నాయి. యాక్చువల్గా సోఫా సెట్ ఒకటి పెండింగ్ ఉండిపోయింది. ఇంకొక సజెషన్ అబ్బా, ఎవరైనా కొత్తగా ఇల్లు తీసుకుంటే మటుకి ఏమన్నా కొనుక్కోనుకుంటే స్టార్టింగే డిసైడ్ అయిపోండి. ఫస్ట్ కనుక పెండింగ్ పెట్టామా ఇంకా అవి అలా పెండింగ్ ఉండిపోతాయి. ఇది నా ఎక్స్పీరియన్స్. అది మాకు 2 దివాన్స్ ఉన్నాయి, అందుకని కొంచెం లేట్ చేసాము. నెక్స్ట్ ఇయర్ తీసుకోవాలి. ఇటంతా కూడా ఇలా కనిపిస్తుంది. మా ఫ్లాట్ వచ్చేసి 1125 SFT. ఇవి ఉన్నాయి కదా వాల్ స్టిక్కర్స్, ఇవి యాక్చువల్గా 2 స్టిక్కర్స్ కలిపి అతికిచ్చాను నేను. మీరు ఎవరైనా వాల్ స్టిక్కర్స్ ఇలాంటివి కొనాలి అనుకుంటే అమెజాన్లో ట్రై చేయండి. ఫ్లిప్కార్ట్ కంటే కూడా అమెజాన్లో కొంచెం తక్కువ కాస్ట్ ఉంటాయి. సిట్టింగ్ దగ్గర నుంచి ఇలా కనిపిస్తుంది మనకి. ఈ టీవీ యూనిట్ ఉంది కదా, యాక్చువల్గా ఇది చాలా సింపుల్గా పెడదాం అనుకున్నాము. మా వుడ్ వర్క్ చేసే అతను కూడా చాలాసార్లు అన్నాడు, మేడం సింపుల్గా అయితే బాగుంటుందని. కానీ నాకు ఎక్కువ బొమ్మలు అవి ఉన్నాయి, సో అందుకని ఎక్కువ ర్యాక్స్ అయ్యి పెట్టించాను. అలా హాల్లోంచి ఎంటర్ అవుతూ ఉంటే ఫస్ట్ డైనింగ్ రూమ్ వస్తుంది, ఒక సైడ్ కామన్ బాత్రూమ్ వస్తుంది. చెప్పాను కదా మా ఇంట్లో 2 దివాన్స్ ఉన్నాయని చెప్పి. సో ఒకటి ఇక్కడ సెట్ చేశాను ఈ మధ్యనే. ఎప్పుడు మారుస్తూ ఉంటాను. రెగ్యులర్గా అయితే 2 దివాన్ సెట్స్ ఒకటే కంబైండ్ అయిపోయి అది కూడా బెడ్ లాగా ఉంటుందన్నమాట. వచ్చిన వాళ్ళందరూ ఏంటి ట్రిపుల్ బెడ్రూమా అని అడుగుతూ ఉంటారు డైనింగ్ రూమ్లోకి వచ్చాకని. సో అదే కంఫర్టబుల్గా ఉంది. మళ్ళీ మారిస్తే మార్చేస్తాను అట్లాగే సెట్టింగ్. చూసారు కదా, ఇది వచ్చేసి మా డైనింగ్ రూము. ఇంకొకటి మా ఇంట్లో స్పెషల్ మా డైనింగ్ టేబుల్. ఇలాంటి టేబుల్ అయితే ఎవరి దగ్గర ఉండదు. ఇదేంటో ఎవరైనా కనిపెడితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. యాక్చువల్గా ఇదేంటో అయితే ఇప్పుడు నేను చెప్పను, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీరే. ఇది ఐడియా ఎందుకు వచ్చిందంటే మా బాబు కార్టూన్స్ చూస్తాడు, అందులో చిన్చాన్ ఒకటి వస్తుంది, అది జపనీస్ది. వాళ్ళ డైనింగ్ సెట్స్ ఇలానే ఉంటాయన్నమాట, ఎక్కువ ఇలా కింద కూర్చొని తింటారు. సో దీన్ని చూస్తే నాకు ఐడియా వచ్చి దీన్ని ఇలా సెట్ చేశాను. మూవబుల్ అన్నమాట మా డైనింగ్ టేబుల్. అలాగే సిట్టింగ్ ఫోల్డబుల్ సిట్టింగ్స్, బెడ్షీట్స్ వేసుకొని కూర్చుంటాము. మ్యాక్సిమం కిందే కూర్చొని తింటాము. ఇక్కడ నుంచి హాల్ పక్కనే కిడ్స్ రూమ్ వస్తుంది. ఈ డ్రాయింగ్ నేను ఎప్పుడో 15 years పైనే అయిపోయి ఉంటుంది, డిగ్రీలోనో ఎప్పుడో డ్రా చేశాను. డైనింగ్ రూమ్ నుంచి కిచెన్ అనేది ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ అంతా కూడా క్రోకరీ ఐటమ్స్ వస్తాయి.
కిచెను. డైనింగ్ రూమ్లో ఉంటే మొత్తం రౌండ్గా ఇలా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ కార్నర్లో ఒక ఇండోర్ ప్లాంట్ అనేది ఉంది. ఇప్పుడు మనం కిడ్స్ రూమ్లోకి వెళ్ళిపోదాం. హాల్లోంచి ఎంటర్ అయ్యాక డైనింగ్ రూమ్లోకి లెఫ్ట్ సైడ్ కిడ్స్ రూమ్ వస్తుంది, రైట్ సైడ్ కిచెన్, మాస్టర్ బెడ్రూమ్ వస్తాయి. మా బాబుకి చిన్నప్పుడు బ్లూ కలర్ అంటే ఇష్టం ఉండేది. సో అందుకే అప్పుడు ఇలా బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో, క్రీమ్ కలర్ కాంబినేషన్లో పెట్టించాము కబోర్డ్స్ అన్నీ. మీరు ఇంకొకటి మా ఇంట్లో గమనిస్తే ఎవరికైనా బెడ్రూమ్లో ఇలా గ్లాసెస్తో ఎక్కడ ఉండవు కబోర్డ్స్ అనేవి. ఇదొకటి నేను డిఫరెంట్గా పెట్టించాను, ఎందుకంటే నాకు టాయ్స్ అన్నీ ఎవరైనా ఇచ్చిన గిఫ్ట్స్ తొందరగా లూజ్ చేసుకోలేను. సో అన్నీ కూడా నా మెమరీస్ కింద అలా తెచ్చేసుకున్నాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. నా టెడ్డీస్, నా ఫ్రెండ్స్ ఇచ్చినవి కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు, అలాగే మా బాబుకి ఇచ్చిన గిఫ్ట్స్, ఫస్ట్ టైం వచ్చిన గిఫ్ట్స్, ఇవన్నీ కూడా అక్కడ పెట్టాను. ఇంకా ఈ రూమ్లో ఒక కార్నర్కి అలా చిన్నది ఒకటి వస్తుంది. కార్నర్లో మేము అలా వుడ్తో అలా పెట్టించాము. మీకు రూమ్లోకి ఎంటర్ అయిన వెంటనే బాల్కనీ అనేది ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, సో మా హస్బెండ్ ఇక్కడే వర్క్ చేసుకుంటారు. మా బాబు క్లాసెస్ కూడా ఇక్కడే అటెండ్ అవుతూ ఉంటాడు. మా బాల్కనీ ఇప్పుడు అంత క్లియర్గా అయితే చూపించట్లేదు, ఎందుకంటే అది ఇంకొకటి టూర్ చేస్తాను, బాల్కనీ టూరు. కార్నర్లో ఈ బొమ్మ చూసారు కదా, మా బుడ్డిగాడు చిన్నప్పుడు ఇట్లానే ఉండేవాడు. ఇది డీమార్ట్లో తీసుకున్నాను, దాన్ని చూస్తే సేమ్ వాళ్ళనే అనిపించింది. ఈ గ్రీటింగ్ కార్డ్కి ఒక స్పెషాలిటీ ఉంది. ఇది మేము ఇంటికి వచ్చిన కొత్తలో మ్యారేజ్ డేకి, మా వెడ్డింగ్ యానివర్సరీకి మా హస్బెండ్ ఫస్ట్ టైం అప్పుడే లేరు, యాక్చువల్గా ఏదో ట్రైనింగ్ ఉందని చెప్పి వెళ్ళారు. వస్తూ వస్తూ నా కోసం గ్రీటింగ్ కార్డ్ తీసుకొచ్చారు. ఈ రాక్ ఉంది కదా, ఇదేమో మేము ముసోరి అవి వెళ్ళాము 2 years బ్యాక్. అప్పుడు మా బాబు కలెక్ట్ చేసుకున్న స్టోను. దాని మీద మాకు ర్యాబిట్ ఉండేది, దాని పేరు హనీ. దాని పేరుని వాడి పేరు రాసుకున్నాడు. సో ఈ ఫోటో వచ్చేసి మా 7th వెడ్డింగ్ యానివర్సరీది. ఇంకొక పిక్ అది మా వారి ఆఫీస్లో దిగింది. మా బాబుకి అప్పుడు 6 months. అప్పుడే హైదరాబాద్ వచ్చాము, వాళ్ళ ఆఫీస్లో పార్టీ ఉంటే అప్పుడు. ఇంకా ఈ పిక్ వచ్చేసి మీ మ్యారేజ్ అయిన కొత్తలో వెళ్ళినప్పుడు దిగిన పిక్. మా బాబుకి కార్స్ అంటే చాలా పిచ్చి. సో లాస్ట్ టైం బర్త్డేకి ఈ స్టిక్కర్ ఒక గిఫ్ట్ అనమాట. ఇది వీడి స్టడీ టేబుల్. ఇంకొకటి మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి ఈ బీరువా ఒకటి చాలామంది అడుగుతూ ఉంటారు. ఇది మేము అప్పుడు మా మ్యారేజ్ అయిన కొత్తలో డీమార్ట్లో తీసుకున్నాము. సపరేట్గా తీసేసుకోవచ్చు అనమాట, మళ్ళీ అసెంబుల్ చేసుకోవచ్చు. ఇంకొక స్పెషల్ ఈ మిర్రర్, ఇది కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. మేము ఇది హోమ్ టౌన్లో తీసుకున్నాము. అప్పుడు చాలా కాస్ట్ కూడా చాలా తక్కువ, 1000 ఎంతో. ఇంకొకటి ఇవి మా బాబు పిక్స్. ఇది మా బాబుకి 3rd month ఉన్నప్పుడు. అది రౌండ్గా తిప్పితే సౌండ్ వస్తుంది, నాకు ఆ సౌండ్ చాలా ఇష్టం. అప్పుడప్పుడు ఈ రూమ్లోకి ఎంటర్ అయినప్పుడు దాంతో కొంచెం సేపు ఆడుకుంటూ ఉంటా. సో ఇలా ఈ రూమ్ అంతా కూడా మా బాబు పిక్స్ తోటి, మా మెమరీస్ తోటి ఫిల్ అయిపోయి ఉంటుంది. ఇంకొకటి బెస్ట్ థింగ్ వచ్చేసి నాకు ఇష్టమైంది ఈ క్లాక్. ఇందులో ఇప్పటి వరకు మా లైఫ్లో జరిగిన మెమరీస్ అన్నీ కూడా సింపుల్గా అలా పెట్టాను. ఇది ఫస్ట్ మా ఎంగేజ్మెంట్ది, తర్వాత మా మ్యారేజ్ పిక్, ఆ తర్వాత మా బాబు ఫస్ట్ బర్త్డే పిక్, ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఇది మా బాబు కానీ పాప గెటప్లో వేసినప్పుడు భలే క్యూట్గా ఉండేవాడు చిన్నప్పుడు మా బాబు. ఇది మా ఇంటి గృహప్రవేశం పిక్. సో ఈ వాల్ క్లాక్లో చాలా మెమరీస్ ఉన్నాయి, ఇప్పటివరకు మా లైఫ్లో జరిగిన బెస్ట్ థింగ్స్. ఇంకొకటి ఇవి చిన్నప్పుడు పిల్లలకి వేస్తా ఇంకా, ఇప్పుడైతే చాలా రకాలు వస్తున్నాయి టైప్ ఇలాగ మెమరీస్ కింద చేసుకోవడానికి. అప్పుడైతే నాకు అంత ఐడియా లేదు, తెలీదు కూడా. సో ఏమైనా చేద్దామని చెప్పి పుట్టినప్పుడు అనుకుని వాడికి 4 years వచ్చాక చేశాను. లెగ్స్కి, హ్యాండ్స్కి పెయింట్ వేసేసి అవి ఇలా క్లాత్ మీద వేసి ఇలా చేశాను అనమాట 2014లో.
సో ఇది మా బాబు రూము. ఇంకా ఈ మంచం వచ్చేసి పందిరి మంచం, నాకు చాలా ఇష్టం. సో మా పిన్ని వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నాను నేను ఇది. యాక్చువల్గా అది ఉంది కదా, అది పైన వస్తుంది, లైటింగ్ సరిగ్గా రావట్లేదని చెప్పి అది వాల్కి పెట్టేశాను అలాగా. సో ఇది మొత్తం ఓవరాల్గా కిడ్స్ రూమ్ అయితే ఇలా కనిపిస్తుంది. బెడ్ మీద పడుకున్నప్పుడు మొత్తం బాల్కనీ వ్యూ అనేది చాలా బాగుంటుంది. మీకు అది మళ్ళీ ఇంకొక సపరేట్ వీడియో చేస్తాను. ఇంకా అక్కడ నుంచి డైనింగ్ రూమ్లోంచి వెళ్తే లెఫ్ట్ సైడ్ దేవుడి గది వస్తుంది, రైట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. మా ఫ్లాట్లో అందరికీ మళ్ళీ నచ్చేది మా దేవుడి గది ఒకటి. యాక్చువల్గా చాలామందికి అపార్ట్మెంట్స్లో చాలా వరకు దేవుడి గది రాదు కదా. సో మాకు అన్నీ కూడా బాగా వచ్చినాయి. ఈ బిల్డర్ అన్నీ చాలా బాగా డిజైన్ చేశారు, అన్నీ ఉండేటట్టు అన్నీ కూడా బాగున్నాయి. ఇక్కడ స్పెషల్ వచ్చేసి మా దేవుడి గదుల్లో ఇవి ఉన్నాయి కదా దేవుడివి, ఇవి టైల్స్ అన్నమాట. కొంచెం గ్లాస్ లుక్ వస్తుంది టైల్స్. ఇప్పుడు చాలా రకాలు వస్తున్నాయి కదా దేవుడివి టైల్స్ కూడా. సో ఇవి ఒకటి తీసుకున్నాము. ఇంకా మొత్తం వాళ్ళంతా కూడా ఇలాగ స్వస్తిక్ సింబల్ తోటి ఇవి డిఫరెంట్గా ఉన్నాయని చెప్పి ఇవి పెట్టించాము. ఇప్పుడైతే ఇంకా నంబర్ ఆఫ్ వెరైటీస్ వస్తున్నాయి. అవన్నీ కూడా మనం కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు తీసుకుంటే అపార్ట్మెంట్ మనకు నచ్చినవి పెట్టుకోవచ్చు. ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ అంటే మనం ఏం మార్చుకోలేము. కొంచెం ఎవరైనా ఇల్లు తీసుకునే వాళ్ళు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు తీసుకుంటే ఏమన్నా చిన్న చిన్న మోడిఫికేషన్స్ అనేవి మనం చేయించుకోవాలనుకుంటే ఇంటర్నల్గా చేయించుకోవచ్చు. సో ఎవరైనా కొత్తగా ఇల్లు తీసుకునే వాళ్ళకి ఇది ఒక సజెషను. చూసారు కదా, ఇది మా దేవుడి గది. మా ఇంటికి వచ్చిన పెద్దవాళ్ళందరికీ చాలామందికి నచ్చేది ఇదొకటి. అక్కడ నుంచి ఎంటర్ అయితే కిచెన్. చాలామంది అయితే మోస్ట్ ఆఫ్ ది టైం ఇక్కడే స్పెండ్ చేస్తారు, కానీ నేనైతే బాబోయ్ ఎప్పుడు వెళ్ళి వంట చేసి వచ్చేద్దామా ఇందులోంచి అనుకుంటూ ఉంటా. ఎందుకంటే బేసికల్గా నాకు కుకింగ్ మరీ అంత ఇంట్రెస్ట్ ఉండదు, వెరైటీస్ అయితే ట్రై చేయాలనిపిస్తుంది. ఇంకా కిచెన్లో వచ్చేసి కబోర్డ్స్ అన్నీ కూడా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ తీసుకున్నాము. మీకు వీడియో అయితే సరిగ్గా కనిపిస్తుందో లేదో, ఎందుకంటే ఇక్కడ విండో ఉంది, లైటింగ్ ఎక్కువైపోయింది. ఇక్కడ థింగ్స్ అన్నీ పెట్టే దగ్గర ఇలా లైన్స్ పెట్టించాను అనమాట. ఎందుకంటే మరీ ప్లెయిన్ గ్లాస్ అయితే మనకి మెయింటెనెన్స్కి చాలా కష్టం. ఇప్పుడు కూడా మాకు మెయింటెనెన్స్ చాలా కష్టం, ఎందుకంటే మాకు 2 sides కూడా రోడ్ వచ్చింది, ఫుల్ డిస్టర్బెన్స్. మేము స్టార్టింగ్ తీసుకున్నప్పుడు అంత డిస్టర్బెన్స్ అయితే లేదు, ఇప్పుడైతే బాగా డిస్టర్బెన్స్ ఎక్కువైపోయింది, డస్ట్ కూడా బాగా ఎక్కువైపోయింది. ఇంతవరకు వీక్కి 2 times డస్టింగ్ చేస్తే సరిపోయేది, ఇప్పుడు ఇంచుమించు ఎవ్రీడే డస్టింగ్ చేయాల్సి వస్తుంది. సో ఇవి కిచెన్లో కబోర్డ్స్ అయితే ఇట్లా వచ్చినాయి. ఇంకొకటి నేను ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ కూడా నేను మోస్ట్లీ రీసెంట్గా ఫ్రిడ్జ్లో అయితే పెట్టట్లేదు, ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టినా మంచిది కాదంటున్నారు, రోజుకొకటి చెప్తున్నారు, ఏదో కుదిరిని ఫాలో అవుతున్నాం. ఇంకా నేను వంట కూడా మట్టి పాత్రలోనే చేస్తాను. నేను నా కుకింగ్ సెక్షన్లో ఎక్కువ చెప్తూ ఉంటాను కదా, ఇప్పుడు కూడా నేను రైస్ కుక్ చేస్తున్నాను. అలాగే మీకు చూపించినట్లు గ్లాస్వి ఎలా క్లీన్ చేయాలో చూపించాను కదా, మా ఇంట్లో ఉన్న సాస్ బాటిల్స్ అవే యూస్ చేస్తున్నాను నేను. ఇది వచ్చేసి మా ఓవెన్, మిక్సీ, అలాగే పాతకాలంలో లాగా ఫిల్టర్ యూస్ చేస్తున్నాము. అందులో ఒక రాగి ప్లేట్ ఉంటుంది. అన్నీ కూడా హెల్త్ గురించి అయితే చాలానే చేంజెస్ చేస్తూనే ఉంటాను మ్యాక్సిమం ఎప్పటికప్పుడు, ఫుడ్ విషయంలో కానీ. ఇంకా బయట తింటూ ఉంటాము, కాకపోతే దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇంట్లో కూడా హెల్దీ ఫుడ్ మా బాబు కూడా ఏం పెట్టినా తింటాడు, సో మాకు ప్రాబ్లం లేదనమాట. కషాయాలు కూడా ఏం పెట్టినా తాగుతాడు వాడు కూడా. సో ఓవరాల్గా మా కిచెన్ అయితే ఇది. తర్వాత మా మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ వచ్చేసి కబోర్డ్స్, ఇది మా హస్బెండ్ సెలెక్షన్, కొంచెం డిఫరెంట్గా మెయింటైన్ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఇలా సెలెక్ట్ చేసాము. ఫస్ట్ షైనింగ్వి నచ్చినాయి నాకైతే, కాకపోతే అవి కొంచెం మనం హ్యాండ్స్ ఇట్లా పెట్టినా సరే రెగ్యులర్గా క్లీన్ చేయకపోతే మనకి చూడటానికి బాగోదు, సో అందుకని చెప్పి ప్రిఫర్ చేసాం అనమాట. ఆ వాల్కి ఉన్నాయి కదా, అవన్నీ కూడా స్టిక్కర్స్ అమెజాన్లో తీసుకున్నవే, చాలా తక్కువ కాస్ట్ కూడా. అవి 2 sheets వస్తాయి, 80 rupees ఎంతో.
ఇది ఓవరాల్ లుకింగ్ అయితే ఇది. అక్కడ మా బాబు పిక్ ఉంది కదా, అక్కడ టీవీ యూనిట్ కింద పెట్టించాము. మొన్నటి వరకు అయితే సిస్టమ్ ఉండేది, ఇప్పుడు అది తీసేసాము. సో అది ఖాళీగానే ఉంది. సో మా మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇది. ఇక్కడంతా కూడా క్రీమ్ అండ్ బ్రౌన్ కాంబినేషన్ మొత్తం. ఇటువైపు వాల్కి ఒక ఫ్రేమ్ ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్కి ఆపోజిట్లో మనకి బాత్రూమ్ అనేది వస్తుంది, వాష్రూము. ఇక్కడ ఇవన్నీ మా బాబు చిన్నప్పుడు గీసిన గీతలు, అవి కవర్ చేయడానికి ఇలా స్టిక్కర్స్ వేసాను, కానీ అవి ఏం కవర్ అవ్వలేదు. ఆల్మోస్ట్ మేము ఇంట్లోకి వచ్చేసి 7 years అయిపోయింది. సో ఒకసారి మళ్ళీ కలర్స్ వేయించాలి, కొంచెం డర్టీగానే ఉన్నాయి వాల్. అలాగే ఈ రూమ్లో ఇంకొకటి నాకు నచ్చేది, ఈ కప్పు మీద పిక్స్, నాకు ఇష్టమైన పిక్స్ ప్రింట్ చేయించుకున్నాను. ఈ పిక్ ఒకటి, అలాగే మా బాబుది. సో ఇది ఒకటి ఉంటుంది ఇక్కడ మా రూమ్లో. ఇంకొకటి బెడ్ ల్యాంప్, ఇది కూడా ఒకళ్ళు ఇచ్చిన గిఫ్ట్, మ్యారేజ్కి వచ్చింది. సో ఇలా నేను ప్రతి గిఫ్ట్ని కూడా బాగా జాగ్రత్తగా దాచుకుంటాను. ఎందుకంటే ఆ గిఫ్ట్స్ చూసుకున్నప్పుడు మనకి ఆ గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు, అలానే వాళ్ళతో మెమరీస్ అన్నీ కూడా గుర్తొస్తాయి అని నా ఫీలింగు. సో అందుకే నాకు గిఫ్ట్స్ అయితే మటుకి చాలా జాగ్రత్తగా దాచుకుంటాను. అదే మా బాబుకి కూడా వచ్చింది. వాడు కూడా వాడి టాయ్స్ అన్నీ కూడా జాగ్రత్తగా దాచుకుంటాడు. ఎవరైనా పాడు చేశారో ఇంకా అయిపోయినట్టే. ఇది నేను మా 7th మ్యారేజ్ డేకి చేశాను ఈ ఫ్రేమ్. ఇది మా బాబుది రీసెంట్గా తీసిన పిక్. ఈ పైన ఉంది కదా ఫ్యాన్ లాంటిది, ఇది ఒకటి మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు డెల్ హౌస్లో తీసుకున్నది. ఇక్కడ మిర్రర్ కూడా కబోర్డ్స్కే ఫిట్ చేయించేసాము. సో చూసారు కదా, ఇది మా హోమ్ టూర్. మా హోమ్ టూర్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ సెక్షన్లో ఎలాగుందో మెన్షన్ చేయండి. నా ఈ వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోవద్దు, మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ అనేవి ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.